ఈరోజు ఎంపీ మార్గని భరత్ ఆధ్వర్యంలో జరిగిన రాజమండ్రి సిద్ధం సభలో కొడాలి నాని, పేర్ని నానితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ హజ్ కమిటీ అధ్యక్షుడు బిఎస్ గౌసుల్ లాజం గారు. ఆయన మాట్లాడుతూ ముస్లింలకు జగనన్న చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. పేదల ముస్లిం కోసం పక్షపాతి అయిన మన జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు షాదీఖానా శంకుస్థాపన కార్యక్రమానికి ఒక చక్కటి సభ ఏర్పాటు చేసి దాదాపు 20 కోట్ల రూపాయల స్థలాన్ని షాదీఖానా కోసం ఇచ్చి తన ఎంపీ ఫండ్ల నుంచి 50 లక్షల రూపాయలు ఎంపీ గ్రాంట్ కూడా ఇచ్చి అదే వేదిక పై నుంచి నాకు దాదాపు 2007 సంవత్సరంలో ప్రియతమ నేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పని గుర్తుకొచ్చింది. ఈరోజు మార్గాన్ని భరత్ గారు చేసినటువంటి పని అదేంటంటే కడపలో రిమ్స్ కు దగ్గర ఒక మద్రసా కోసం ప్రియతమ నేత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5 ఎకరాలు స్థలాన్ని కేటాయించారు. భూమి పూజ కోసం అక్కడికి వచ్చినటువంటి మహానేత, అయ్యా నేను 5 ఎకరాలు అయితే స్థలం ఇచ్చాను, ఇంత పెద్ద ప్రాజెక్టుకు మీరు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని చెప్పి స్టేజీ పైన ఒక పట్టి తీసుకొని చందా వసూలు చేసినట్టు వసూలు చేశారు. అదే సీను ఈ రోజు మార్గాని భరత్ గారు ముస్లింల కోసం దాదాపు స్టేజీ పైన ఆ రోజు ఆ మహానత ఏదైతే చేశాడో ఈ రోజు ఆయన కూడా నేను 50 లక్షలు ఇచ్చాను, ఈ ప్రాజెక్ట్ కోసం మీరు ఎంత ఇస్తారని చెప్పేసి దాదాపు 1 కోటి రూపాయలు అరగంట లోపల వసూలు చేసినటువంటి ఘనత మార్గాని భరత్ గారిది. అలాగే రాజమండ్రిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూశాను నేను. ఆయన ఒక ఎంపీ స్థాయిలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడంటే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లోకల్ గా ఏదైనా అభివృద్ధి జరగాలంటే స్థానిక శాసనసభ్యుడు దానికి పూనుకుంటాడు. ఇక్కడ ఒక శాసనసభ్యురాలు ఉండి కూడా ఏమి ప్రయోజనం లేకుండా ఉంటే అక్కడ ఎంపీ ఫండ్స్ తో ఇవాళ రాజమండ్రి ఈ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. చక్కటి ఉదాహరణ ఇదే వేదిక. ఇదే అలాంటి వ్యక్తి రాజమండ్రికి అవసరమా? చెప్పండి, అవసరమని? మీరందరూ గెలిపించడానికి సిద్ధమా? 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 సిద్ధమై గెలిపించాలి. ఎందుకంటే అటువంటి యువకుడు ఈ రాజమండ్రికి అవసరం. తెలుగుదేశం పార్టీ వారు ఒక్కటే చెప్తున్నారు, మేము సంసిద్ధమని. దేనికి సంసిద్ధం చెప్పాలి? దేనికి సంసిద్ధం? మీరు అపవిత్ర కలయిక సిద్ధమా? మీరు అపవిత్ర కలయికలకే సిద్ధం. ఈ రోజు రాష్ట్రంలో 94 సీట్లు తెలుగుదేశం పార్టీ విడుదల చేస్తే కేవలం లింగు మట్టుకు ఒక్కరికి ఇచ్చారు ముస్లిం మైనార్టీకి. అదే మా నాయకుడు 175 సీట్లు రిలీజ్ చేయలేదు. దాదాపు 80 నుంచి 90 సీట్లు మాత్రమే విడుదల చేసి జాబితాలో 6 మంది మైనార్టీల కోసం ఇచ్చారో లేదా? ఈ రాష్ట్రంలో 4 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు, 12 మంది కార్పొరేషన్ చైర్మన్లు, దాదాపు 800కు పైగా డైరెక్టర్లు, వీళ్ళందరినీ ఇచ్చిన మాట వాస్తవమా కాదా అని చెప్పేసి నేను వేదిక నుంచి మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. అదే కాదు, ఈ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం ఏదైనా జరిగిందంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిందని చెప్పేసి నేను బల్ల గుద్ది చెప్తున్నాను. ఎందుకంటే దీనికి చంద్రబాబుతో సహా ఏ మైనారిటీ నాయకులు ఏ వేదిక పైకి వచ్చినా కూడా నేను వాళ్ళను డిబేట్ లో పాల్గొనడానికి సిద్ధమని చెప్పేసి ఈ సిద్ధం సభ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ వారికి. ఇంకా తెలుగుదేశం పార్టీలో ఎవరైనా మైనారిటీ నాయకులు మిగిలి ఉంటే, మీకు సిగ్గు, శరం, మానం, ఆత్మాభిమానం ఉంటే మీరు పార్టీ వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాండి. మీకు ద్వారాలు తెచ్చున్నాయని చెప్పేసి ఈ సభ వేదిక ముఖంగా మీకు స్వాగతం పలుకుతున్నాను.
సోదరులారా. ఎందుకంటే మైనార్టీల ద్రోహి చంద్రబాబు ఆయన పరిపాలనలో గత 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే 2665 కోట్లు మాత్రమే ముస్లిం సంక్షేమానికి విడుదల చేస్తే ఈ రోజు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 23,000 కోట్ల 176 కోట్ల రూపాయలు విడుదల చేసి ఇది దేశంలోనే గర్వించదగ్గ ప్రభుత్వం అని చెప్పినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. మేము అన్ని విధాలుగా అభివృద్ధి చేశాం. ఆ అభివృద్ధి చేశాం కాబట్టి మాకు అడిగే హక్కు ఉంది. నేను అభివృద్ధి చేస్తేనే మీరు నన్ను ఓటు వేయండి అని చెప్పే ధైర్యం చంద్రబాబు ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నా. అలాగే ఈరోజు మన మార్గాని భరత్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆ రాజమండ్రి అభివృద్ధికి మీరందరూ తోడవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి రూడా చైర్మన్